Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో మోస్ట్ కామన్ డిజార్డర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యంత మోస్ట్ కామన్ కండిషన్ గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ జబ్బు రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ డయాబెటీస్. లాంగ్ టర్మ్గా ఎవరికైతే షుగర్ కంట్రోల్ ఉండదో వాళ్ళలో అట్లీస్ట్ 20% మందిలో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా లాంగ్ టర్మ్గా అన్కంట్రోల్డ్ షుగర్ వల్ల ఎవరికైతే కిడ్నీ పనితీరు పర్మనెంట్గా తగ్గిపోతుందో అలాంటి కండిషన్ని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు, అంటే డికేడి. మరి ఈ డికేడి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అసలు ఎందుకు వస్తుంది, దీని సిమ్టమ్స్ ఏంటి, దీని ట్రీట్మెంట్ ఏంటి, ఈ 3 అంశాల గురించి ఇదిమిత్తంగా మాట్లాడుకుందాం. నెంబర్ 1, ప్రతి ఒక్క డయాబెటిక్కి కిడ్నీస్ ఫెయిల్ అవ్వవు. ప్రతి ఒక్క డయాబెటిక్కి యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉండదు. ఎవరికైతే లాంగ్ టర్మ్గా షుగర్ కంట్రోల్లో ఉండదో, ఎవరైతే బయట ఏమీ సిమ్టమ్స్ లేవు కాబట్టి షుగర్ నన్ను ఏం చేస్తుంది అని షుగర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, షుగర్ వాల్యూస్ ఎంత ఎక్కువ ఉన్నా ఇది నాకు నార్మలే కదా అనుకుని నిర్లక్ష్యం చేసిన వాళ్ళ మాత్రమే షుగర్ వల్ల కిడ్నీస్ మీద ఇంపాక్ట్ వస్తూ ఉంటుంది. అంతే తప్ప షుగర్ ఖచ్చితంగా కంట్రోల్గా ఉంటే కిడ్నీస్ మీద చాలా వరకు ఎఫెక్ట్ పడదు. సో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం చాలా రోజుల పాటు షుగర్ నెగ్లెక్ట్ చేయడం వల్ల, లేక చాలా రోజుల పాటు షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల. మరి ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఒక షుగర్ పేషెంట్కి కిడ్నీస్ మీద ఇష్యూ వస్తుంది, ఒక షుగర్ పేషెంట్స్లో కిడ్నీస్ ఇబ్బందులు పడుతున్నాయని కనుక్కోవడానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ ఏంటంటే, నెంబర్ 1, అప్పటిదాకా లేని కాలవాపులు లేక మొహం వాపులు షుగర్ పేషెంట్స్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా కాలవాపులు రావడం, లేక ఈవినింగ్ కల్లా కాలవాపులు కనిపిస్తూ ఉండడం, లేక ఉదయం లేవగానే మొహం వాపు కనిపిస్తూ ఉండడం. ఎప్పుడైతే డయాబెటిక్స్లో కాళ్ళవాపులు మొహం వాపు కనిపిస్తుందో దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అలాంటప్పుడు మీ ఫిజిషియన్గా నెఫ్రాలజిస్ట్గా కలిస్తే అసలు అది డయాబెటిక్ కిడ్నీ డిసీజా కాదా, లేక ఈ వాపులు నార్మల్ వాపులా తేడా వాపులా మీకు చెప్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, పెక్యులియర్గా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్కి ఒక సెకండ్ ఇంపార్టెంట్ క్లూ అన్కంట్రోల్డ్ బీపీ. అంటే అప్పటిదాకా కంట్రోల్గా ఉన్న బీపీ ఒక్కసారిగా అన్కంట్రోల్డ్ అయిపోవడం. అంటే ఒక షుగర్ పేషెంట్స్లో అన్కంట్రోల్డ్ బీపీ కూడా కిడ్నీ ఇన్వాల్వ్మెంట్కి ఒక సంకేతం. మరి మీరు అడగచ్చు, డాక్టర్ గారు ఈ కిడ్నీస్కి బ్లడ్ ప్రెషర్కి సంబంధం ఏంటని. ఎప్పుడైతే ఒక వ్యక్తికి షుగర్ వల్ల కిడ్నీస్ యొక్క పనితీరు యొక్క తగ్గుతూ ఉంటుందో, ఈ కిడ్నీ పనితీరు తగ్గడం వల్ల కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ కెమికల్స్ వల్ల బీపీ వస్తూ ఉంటుంది. సో ఒక షుగర్ పేషెంట్కి అన్కంట్రోల్డ్ బీపీ వచ్చిందంటే దయచేసి వారి కిడ్నీ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ వచ్చి షుగర్ పేషెంట్స్లో రెటినా ఇన్వాల్వ్మెంట్ రావడం. అంటే ఒక డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ రెటినోపతి, షుగర్ వల్ల మన కంటి లోపల ఉన్న సున్నితమైన రెటినా అన్న పొర డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా కిడ్నీ పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే ఈ రెటినా, ఈ కిడ్నీస్ రెండు కూడా ఒకే రకమైన స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. అంటే ఒక షుగర్ పేషెంట్కి రెటినా మీద ఇన్వాల్వ్మెంట్ వచ్చింది అంటే చాలా వరకు కిడ్నీస్ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దేర్ఫోర్ ప్రతి ఒక్క డయాబెటిక్ రెటినోపతి పేషెంట్ కూడా విధిగా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ కోసం అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది. వారి కిడ్నీస్ ఎలా ఉన్నాయో లేదో ఒకసారి ప్రాపర్గా సైంటిఫిక్గా ఆడిట్ చేసుకోవాల్సి వస్తుంది. దేర్ఫోర్ కాలవాపులు కనిపించినా, మొహం వాపులు కనిపించినా, బీపీ అన్కంట్రోల్గా తయారైనా, లేక ఒక డయాబెటిక్ పేషెంట్స్లో రెటినా ఇన్వాల్వ్మెంట్ వచ్చినా, లేక వరేదైనా ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, ఒక హార్ట్ ఇష్యూ వచ్చినా, హార్ట్లో స్టెంట్ వేయాల్సిన అవసరం వచ్చినా దయచేసి కిడ్నీ యొక్క పనితీరు ఎలా ఉందో కనుక్కోండి. ఒక డయాబెటిక్ పేషెంట్స్లో 4 ఆర్గాన్స్ ఇన్ సిరీస్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒకటి రెటీనా, ఇంకోటి హార్ట్, 3 కిడ్నీ, 4 బ్రెయిన్. దేర్ఫోర్ ఈ 4 రకాల వ్యవస్థలో ఏ వ్యవస్థలో డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ వచ్చినా ఖచ్చితంగా మిగిలిన 3 రకాల వ్యవస్థల్ని చూసుకోవాల్సి వస్తుంది. మరి ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో చూసుకోవాల్సిన మొట్టమొదటి ట్రీట్మెంట్ షుగర్ని కట్టుదిట్టంగా కంట్రోల్ చేసుకోవడం. మరి డాక్టర్ గారు కట్టుదిట్టంగా కంట్రోల్ అంటే ఎలా కంట్రోల్ అంటే మీ 3 months షుగర్ యావరేజ్ HbA1c అంటారు. ఈ HbA1c <7 మెయింటైన్ కావాలా. అది ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఎలిమెంట్. సెకండ్ ఇంపార్టెంట్, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో పనికొచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్స్ ఏఆర్బీస్ లేక ఏసీ ఇన్హిబిటార్స్ అని చెప్పే మందులు. అంటే టెల్మిసార్టాన్, ఓల్మిసార్టాన్, రామిప్రిల్, ఎన్లాప్రిల్ ఇలాంటి మందులన్నీ కూడా ఆర్డినరీ బీపీ మెడికేషన్స్ కాదు, బట్ ఇవి బీపీతో పాటు కిడ్నీని కూడా చక్కగా చూసుకుంటాయి. డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్కి వచ్చిన ఒక వండర్ఫుల్ డ్రగ్ వచ్చి
SGLT2 ఇన్హిబిటార్స్ అంటారు. వీటిని డపాగ్లిఫోజోన్ లేక ఎంపాగ్లిఫోజోన్. ఈ డపాగ్లిఫోజోన్ అండ్ ఎంపాగ్లిఫోజోన్ కూడా చూడ్డానికి షుగర్ టాబ్లెట్స్ కానీ ఇవి మారువేషంలో ఉన్న కిడ్నీ టాబ్లెట్స్. అంటే ఎంపాగ్లిఫోజోన్ లేక డపాగ్లిఫోజోన్ లాంటి SGLT2 ఇన్హిబిటార్స్ని వాడటం వల్ల డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ ఆల్మోస్ట్ 30% తగ్గుతూ ఉంటుంది. డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో వచ్చిన మూడవ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆవిష్కరణ వచ్చి ఫినెరనోన్. ఇదే కెరిండియా లేక లివెల్సా అన్న ట్రేడ్తో దొరుకుతూ ఉంటుంది. ఇది కూడా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ యొక్క ట్రీట్మెంట్ని రాడికల్గా మార్చేసిన ఒక వండర్ఫుల్ డ్రగ్. ఈ కెరిండియా కావచ్చు, లివెల్సా అని చెప్పబడే ఈ ఫినెరనోన్ అన్న కాంపౌండ్ని ప్రాపర్గా వాడుకోవడం వల్ల డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ ఆల్మోస్ట్ 33% తగ్గుతూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 రకాల మందుల్ని జస్ట్ అలా మెడికల్ షాప్కి వెళ్ళి మీరు తెచ్చుకోకండి. ఈ 3 రకాల మందుల్ని ఎవరిలో పెట్టాలా, ఎవరిలో పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలా, ఎప్పుడు విత్డ్రా చేయాలా, ఎవరిలో ఈ 3 పెట్టాలా, ఎవరిలో 2 పెట్టాలా, ఎవరిలో 1 పెట్టాలనేది ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్. సో ఇవన్నీ కూడా ఒక నెఫ్రాలజిస్ట్ యొక్క పర్యవేక్షణలో మాత్రమే వాడుకోండి. సో ఫ్రెండ్స్, ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ కిడ్నీ డిసీజ్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్. కానీ ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అందరిలో రాదు. ఎవరికైతే సంవత్సరాల తరబడి షుగర్ కంట్రోల్గా ఉండదో, ఎవరికైతే సంవత్సరాల తరబడి షుగర్ని గుర్తుపట్టరో, ఎవరికైతే డయాబెటిక్ యొక్క డిటెక్షన్ చాలా లేట్గా అవుతుందో వారిలో మాత్రం వస్తూ ఉంటుంది. ఒక వ్యక్తికి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత కూడా ఈ కాలంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంత అర్లీగా గుర్తుపడితే అంత బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ మోడర్న్ యుగంలో ఉన్న ARBs కావచ్చు, AC ఇన్హిబిటార్స్ కావచ్చు, SGLT2 ఇన్హిబిటార్స్ కావచ్చు, లేక నేను లాస్ట్లో చెప్పిన ఫినెరనోన్ అన్న మందు కావచ్చు, వీటన్నిటి వల్ల డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ ఆల్మోస్ట్ 70% స్లో చేసుకోవచ్చు. ఎస్, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఒక పర్మనెంట్ డిజార్డరే, ఒక కంటిన్యూస్ ప్రోగ్రెసివ్ డిజార్డరే. కానీ అర్లీ స్టేజ్లో గుర్తుపడితే దీంతో పాటు కూడా లైఫ్ ముందుకెళ్తూనే ఉంటుంది. సో హ్యాపీ లెర్నింగ్.